Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 2 బిజినెస్ పై ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో పుష్ప 2 బుకింగ్స్ తో పాటు రిమైనింగ్ న్యూస్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. తమిళ సినిమా రివ్యూల వల్ల చచ్చిపోతుంది అంటూ ఒక 3 days పాటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ లో రివ్యూస్ ఆపాలని తమిళ ప్రొడ్యూసర్స్ వేసిన పిటిషన్ అయితే డినై చేసింది మద్రాస్ హైకోర్టు. దాన్ని రివ్యూ చేసుకునే అధికారం వాళ్ళకుంది. అండ్ సినిమాని మంచిగా తీయమని ఫ్రీ సజెషన్ కూడా ఇచ్చారు. సో తమిళ ప్రొడ్యూసర్స్ ని చూసి మన వాళ్ళు కూడా ఫాలో అవుదామనుకున్న థాట్ ఎటువైపు వెళ్తుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఫుల్ లిరికల్ సాంగ్ నిన్న రిలీజ్ అవగా చాలా రోజులకు ఒక మంచి సాంగ్ విన్నామన్న ఫీల్ అయితే వచ్చింది. అది కూడా రమణ గూగుల వోకల్స్ తో. రిమైనింగ్ సాంగ్స్ కూడా ఇతర రేంజ్ లో హిట్ అయ్యాయంటే మాత్రం సినిమాకి మినిమం ఓపెనింగ్స్ పక్కా. పుష్ప పార్ట్ 3 ఉందన్న సంగతి తెలిసిందే. మూవీ టైటిల్ పార్ట్ 2 ఎండ్ కార్డ్స్ లో కూడా వేస్తారు. అయితే ఈ రోజు ఈ పార్ట్ 3 టైటిల్ ఉన్న పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. టైటిల్ వచ్చేసి పుష్ప పార్ట్ 3 ది ర్యాంపేజ్. సరిగ్గా 2 years బ్యాక్ విజయ్ దేవరకొండ సరదాగా వేసిన ట్వీట్ లో ఒక టైటిల్ ని తీసుకుని బాగానే యూజ్ చేసుకున్నారు. పార్ట్ 3 ఉందా లేదనేది పార్ట్ 2 పర్ఫార్మెన్స్ పై బేసే ఉంది. పార్ట్ 2 ఎండ్ క్రెడిట్స్ లో అయితే ఈ టైటిల్ ని వేయబోతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలు అనే టాపిక్ వచ్చినప్పుడు రిషబ్ శెట్టిని పెద్దగా కన్సిడర్ చేయం. బట్ ఇంకొద్ది రోజుల్లో ఒపీనియన్స్ అయితే చేంజ్ కాబోతున్నాయి. ప్రెజెంట్ రిషబ్ శెట్టి లైనప్ అయితే ఆ రేంజ్ లో ఉంది. మరి 2025 అక్టోబర్ లో కాంతార చాప్టర్ 1 రిలీజ్ అవుతూ ఉండగా ఈ మూవీపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఎలానో ప్రశాంత్ వరంతో జయ హనుమాన్ మూవీ ఉండగా ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీలో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు రిషబ్. ఈ మూవీ 2027 జనవరి 21st రిలీజ్ అవుతున్నట్టు తన హ్యాండిల్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు రిషబ్ శెట్టి. నార్త్ వాళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే అదొక ఎమోషన్. ఏమాత్రం క్లిక్ అయినా 1000 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్. అమరన్ మూవీ ఈ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక రికార్డ్ అయితే పెట్టింది. అదే కంటిన్యూస్ గా 1 crore గ్రాస్ ని కలెక్ట్ చేయడం. ఈ ఫిల్మ్ మొన్నటి వరకు అంటే 32 రోజుల పాటు కంటిన్యూస్ గా వరల్డ్ వైడ్ గా 1 crore గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అండ్ నిన్న వరల్డ్ వైడ్ గా 80 లక్షల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 33 డేస్ నెంబర్ ని మిస్ అయినా 32 డేస్ పాటు ఒక టైటు హీరో ఫిల్మ్ 1 crore కలెక్ట్ చేసిందంటే చాలా పెద్ద ఫీట్. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ అప్కమింగ్ 3 day ఫిల్మ్ బ్యారోస్ December 25th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా తన హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు మోహన్ లాల్. పుష్ప 2 కి దీనికి 20 days గ్యాప్ ఉండడంతో కాంపిటీషన్ అయితే పెద్దగా ఉండదని చెప్పొచ్చు. ఇన్ కేస్ మోహన్ లాల్, అల్లు అర్జున్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే కేరళలో ఎక్కువ ఓపెనింగ్స్ ఎవరుకుంటాయనుకుంటున్నారో కమెంట్ చేయండి. హరియర్ వీరమల్లు షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చింది. పవర్ స్టార్ షూటింగ్ లో జాయిన్ అయ్యి 3 days అవుతుండగా ఆయన పార్ట్ ఆఫ్ షూటింగ్ పార్ట్ 1 కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. కాస్త ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. అయితే ఇప్పుడు పొలిటికల్ న్యూస్ తప్ప సినిమా పోస్టులు అయితే కళ్యాణ్ గారు ఇప్పుడు పోస్ట్ చేయరు. అయితే నిన్న ఇన్స్టాగ్రామ్ లో హరియర్ వీరమల్లి పోస్ట్ ని పెడుతూ ఆయన ఎక్సైట్మెంట్ అయితే చెప్పారు. అయితే నిన్న ఫోటోషూట్ అయితే జరగగా ఇది నార్మల్ షూట్ లా కాకుండా 3D స్కానింగ్ ఫోటోమెట్రిక్ సిస్టమ్ తో తీయడంతో ఫోటోస్ అయితే చాలా స్పెషల్ గా వచ్చాయని చెప్పొచ్చు. స్టిల్స్ కోసం ఇండియాలో ఈ టెక్నాలజీని యూజ్ చేయడం చాలా రేర్. సో పంజాబ్ పోస్టర్స్ తర్వాత ఆరెంజ్ లో పోస్టర్స్ ని మళ్ళీ చూడబోతున్నాం. పుష్ప 2 3D షోస్ చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. 3D అవుట్పుట్ సరిగ్గా రాకపోవడంతో PVR ఐనాక్స్ అండ్ రిమైనింగ్ 3D షోస్ ని తీసేస్తూ ఆ ప్లేస్ లో 2D ని రీప్లేస్ చేశారు. సో ఇంకొద్ది రోజుల్లో బెస్ట్ 3D ని చూడబోతున్నాం. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది ఈ ఫిల్మ్. కల్కి ఇప్పటివరకు హైదరాబాద్ లో 18.9 కోట్ల గ్రాస్ తో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా నైజాంలో ఇప్పటివరకు 20 కోట్ల మార్క్ దాటిన పుష్ప ఫిల్మ్ కల్కిని బ్రేక్ చేయడానికి రెడీ అయింది. బట్ ఫుట్ ఫాల్స్ పరంగా అయితే చాలా దూరంలో ఉన్న కలెక్షన్స్ వైజ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక ఇండియాలో ప్రీమియర్స్ ఇప్పటివరకు 5 కోట్ల రేంజ్ లో ఉండగా రెగ్యులర్ షోస్ తో 66 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో గ్రాస్ 34 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 102 కోట్ల మార్క్ ని దాటేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా 1 day ఉండగా ఈ 24 hours లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. 150 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం చాలా పెద్ద ఫీట్. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ పరంగానే కాకుండా ఇండియన్ సినిమా పరంగా పుష్ప 2 ఎన్ని రికార్డ్స్ పెడుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.